శ్రీ శ్రీ వెంకటేశ్వర స్వామి దివ్య చరిత్ర. తోటపల్లి శ్రీ శ్రీ వెంకటేశ్వర స్వామి దివ్య చరిత్ర. పొట్లో నుండి బయలుపడిన స్వామి. భక్తులారా, నిర్మమైన మనసుతో తోటపల్లి శ్రీ శ్రీ వెంకటేశ్వర స్వామి వారి చరిత్రను చదవండి, వినిపించండి. శ్రీ స్వామివారు దీవెనలు అందుకోండి. అది 1968వ సంవత్సరం ఫిబ్రవరి 26 సోమవారం, మహాశివరాత్రి పర్వదినం. కారాడ వీరఘట్టం బస్సు పార్పురం నుండి తిరుగు ప్రయాణం అయింది. పర్వదిన కావున బస్సు నిండా ప్రయాణికులు కిక్కిరిసి ఉన్నారు. బస్సులో నిండు గర్భిల్లా మార్గం వెంట వెళ్తుంది. తోటపల్లి గ్రామం వచ్చింది. ఆ ఊరి ప్రయాణికులు అక్కడ దించి బస్సు ముందుకు కదిలింది. వేగం అందుకునే లోపే బస్సు హఠాత్తుగా నాగావళి బ్యారేజ్ ఎడమకాల వైపు ఉరిగింది. కెనాల్లో అది 100 అడుగుల పైన లోతుగల జ్వాల లోయలో పల్టీలు కొడుతూ పడిపోయింది. తోటపల్లి గ్రామస్తులు ఆ ప్రమాదం చూసి అక్కడ పరుగులు తీశారు. బస్సులో ఉన్న ప్రయాణికులు ప్రాణభయంతో హాంకారాలు చేస్తున్నారు. గ్రామస్తులు కొందరు సాయం చేయడానికి జ్వాలలో దిగసాగారు. మరికొందరు గ్రామానికి పోయి ప్రమాదం గురించి చెప్పారు. బస్సు పడిన ప్రాంతం తుప్ప దొంగలతో నిండి ఉంటుందని గ్రామస్తులకు తెలుసు. కొడవళ్ళు గుణపాలతో ప్రమాదం జరిగిన చోటుకు బయలుదేరారు. వీళ్ళు అక్కడికి చేరేసరికి అప్పటికే కొంతమంది బస్సులో చిక్కుకున్న ప్రయాణికులను బయటకు లాగుతున్నారు. విచిత్రం ఏమిటంటే ప్రయాణికులంతా క్షేమంగానే ఉన్నారు. చిన్న గాయాలు అవ్వడం తప్పితే ఎవరికీ ప్రాణాపాయం జరగలేదు. అంత ఎత్తు నుండి బస్సు లోయలోకి పడడం ఏమిటి, ఎవరికి ప్రాణాపాయం జరగకుండా ఉండడం ఏమిటి, ఏదో అద్భుతమైన శక్తి తమను కాపాడని అందరూ భావించారు. ఇంతలో కొన్ని రోజుల ముందు ఇలాంటి ప్రమాదమే జరిగింది. అప్పుడు కూడా ఎవరికి ప్రాణాపాయం జరగలేదు. ఇది కేవలం దైవలీల అనుకున్నారు. ప్రమాద వార్త పార్వతీపురం చేరింది. ప్రభుత్వ శాఖలు అప్రమత్తమయ్యాయి. ప్రమాదం జరిగిన చోటుకు అధికారులు చేరారు. సాగచర్యలు చేపట్టారు. బస్సును తీయడానికి వీలుగా గ్రామస్తులు తుప్ప, డొంక, గట్టు, పుట్ట చేయిస్తున్నారు. ఆ సమయంలో వాళ్ళకు ఒక పుట్ట కనిపించింది. పశువులు కాపలు చెబుతుంటే పుట్టే అది. ఆ పుట్ట దగ్గర నిత్యం ఒక పాము కాపలా ఉండే విధంగా తిరుగుతుండేదని పశువుల కాపలు చాలాసార్లు ఊళ్ళో చెప్పారు. ఆ ప్రాంతం అంతా కోలాహలంగా ఉండటం వల్లనేమో పాము ప్రమాద సమయంలో కనిపించలేదు. బస్సు తీయడానికి పుట్ట అడ్డంగా ఉందని గ్రామస్తులు పుట్టను తవ్వసాగారు. అంతలో గుణపం ఒక రాయిని ఢీకొన్న శబ్దం పుట్ట నుంచి వినిపించింది. పుట్ట మట్టి మరికొంత తీసేసరికి ఒక పెద్ద రాయి లాంటిది కనిపించింది. అది శిల్పమేమో అని కొందరికి అనుమానం కలిగింది. రాయి మీద ఉన్న మట్టిని వలిచి చూశారు. అందరూ కళ్ళు జిగేలమన్నాయి. అది శిల కాదు, శిల్పం. సంగీతక నామాలతో ఉన్న ఒక స్వామివారి విగ్రహం. ఆ పేతనగా అందరి నోట వెంట భగవనామం వెలువడింది. భగవనామంతో ఆ ప్రాంతం దద్దరిల్లింది. మిగతా కథ తర్వాత చెప్తాను. ఓం నమో వెంకటేశాయ, ఓం నమో వెంకటేశాయ, ఓం నమో వెంకటేశాయ. అందరూ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మిగతా కథ తర్వాత ఎపిసోడ్లో చెప్తాను. అందరూ చూడండి. అందరూ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.